మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. రంగం ఏదైనా అద్భుతాలు సృష్టించగల సామర్థ్యం వారిది. విశాఖకు చెందిన ఓ మహిళ తాను ఎవరెస్ట్ ఎక్కడమే కాకుండా కుమార్తెతోనూ శిఖరం అధిరోహింపజేసింది. 9 ఏళ్ల కూతురితో కలిసి సాహసయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసింది. సాహసం శ్వాసగా సాగిపో అంటూ శిఖరాగ్రాన్ని చేరుకున్న తల్లి కూతుళ్ల విజయగాథ ఇప్పుడు చూద్దాం. పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే ఎలాంటి సంచలనాలనైనా సాధిస్తారని మరో చిన్నారి నిరూపించింది. 9 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు బేస్ క్యాంపును అధిరోహించిన ఘనత సాధించింది. తన ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడై అలవోకగా శిఖరాన్ని చేరుకునేలా చేసింది. ఈ సాహసయాత్రలో ఆ చిన్నారి వెంట తల్లి కూడా ఎవరెస్టును ఎక్కడం మరీ ప్రత్యేకమైన విషయం. విశాఖకు చెందిన కార్తికేయన్, లావణ్య దంపతుల గారాల పట్టి కామ్య కార్తికేయన్. చిన్నతనం నుంచే కొండలు గుట్టలు ఎక్కడం సహా సాహసయాత్రలకు సై అంటూ ముందుకు సాగుతోంది. కామ్య తల్లిదండ్రులకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి. కుమార్తెను అదే బాటలో నడిపించారు. ఆమెకు అవసరమైన శిక్షణ ఇస్తూ పర్వతారోహణ వైపు మళ్లించారు. ఆ క్రమంలోనే గత నెలలో తల్లి లావణ్యతో కలిసి 18,000 అడుగుల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది కామ్య. ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు కామ్య క్రమబద్ధంగా కసరత్తు చేసింది. చిన్ననాటి నుంచి ట్రెక్కింగ్పై ఉన్న ఆసక్తి కలిసొచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని, భవిష్యత్తులో మరిన్ని సాహసాలు చేస్తానని ధీమాగా చెబుతోంది. Preparation for such a tough trek included long walks, runs and cycling practices, which has helped me to focus not only in physical activities but also in academics and extracurricular activities. It was possible only because of my mother, who accompanied and guided me on all my treks, and my father, who had encouraged and inspired me. I wish other people or other children also develop such interests and involve in outdoor activities. Everest was so big and mesmerizing that I promised myself to return again, but next time with an aim to climb to the summit. కూతురితో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అనుభూతి తన జీవితంలో ప్రత్యేకమంటున్నారు కామ్య తల్లి. పర్వతారోహణలో కామ్య పట్టుదలతోనే ఇది సాధ్యమైందని ఆమె చెబుతున్నారు. సాహస క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, వారి అభిరుచి మేరకు ప్రోత్సహించాలని లావణ్య సూచిస్తున్నారు. పాప పుట్టినప్పటి నుంచే మేము వచ్చి డిసైడ్ చేసాము, మేము ఎలాగ అవుట్డోర్ ఎంజాయ్ చేస్తాము, మా లైఫ్ స్టైల్లో పాప సెట్ అయిపోవాలి. 2 years 2.5 years ఉండేప్పటి నుంచి నేను స్లింగ్ బ్యాగ్లో వేసుకొని ట్రెక్ చాలా చేశాను. సో చిన్న వయసు నుంచి అది చూసి పాపకి అది ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చింది. 7 years నుంచి తనకి హిమాలయాస్ ఎక్స్పోజర్ స్టార్ట్ చేశాము. అండ్ అక్కడ ఒక్కొక్క లెవెల్ ఫస్ట్ 3,500 feet నుంచి మీటర్స్ నుంచి స్టార్ట్ చేసి తను ఎలా పర్ఫామ్ చేసిందో కొంచెం కొంచెంగా అనేది హైట్ అండ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశాము. దీని తర్వాత స్టోక్ కాంగ్రీని ఒక పీక్ ఉన్నాయి లే లదాఖ్లో, అది వచ్చి 6,100 meters హైట్లో ఉంటుంది. అది అటెంప్ట్ చేస్తామని, దాని తర్వాత బయటకి కిలిమంజారో అది అన్ని ట్రై చేయాలని మాకు ఆకాంక్షలు ఉన్నాయి. ఐ ఫీల్ ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బి ఎక్స్పోజ్ టు అట్లీస్ట్ one sports or adventure outdoor activities which will help them eventually in their studies and other performance also. భవిష్యత్తులో ప్రపంచంలోని మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను ఎక్కుతామని చెబుతున్నారు తల్లి కూతుళ్లు.